ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి. అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే. ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. కాబట్టి 12 నెలలలో 12 × 2 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే 24 ఏకాదశులు వ్రతం చెయ్యాలి. ఒకవేళ 24 ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల యందు కూడా వ్రతం చెయ్యాలి. కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు, అందరూ చెయ్య